తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఖచ్చితంగా ఏదైతే రైతు భరోసా నిధులు ఉంటాయో ఖచ్చితంగా వారి ఖాతాల్లో పడేటట్టు ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి మనకి ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే అందుతోంది. వాస్తవానికి యాక్చువల్గా మాన్సూన్ సీజన్ నైరుతి ఋతుపవనాలు ముందే రావడం, సో ఈ క్రమంలో రైతాంగం అంతా కూడా ఖరీఫ్ సీజన్ ముందుగానే ప్రారంభించేయడంతో సీజన్కి ప్రారంభానికి ముందే తమ ఖాతాల్లో డబ్బులు వేస్తే బాగుంటుందన్న ఆశతో రైతన్న ఉండటం, ఈ ఆశలు ప్రతిఫలించేలాగా మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్యాబినెట్ మీటింగ్లో ఒక చర్చకు తీసుకొచ్చి దీన్ని ఏదైతే డబ్బులు ఉంటాయో ఈ నగదు బదిలీకి సంబంధించి దానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక ప్రకటన కూడా చేయడం, అంటే ఒక అధికారికంగా కీలక ప్రకటన చేయడం, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం, మా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేలాగా ఎప్పుడైతే మా గవర్నమెంట్ వచ్చిందో ఇప్పటికీ 35,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని ధీమాగా చెప్పినటువంటి ఆయన ఖచ్చితంగా ఖరీఫ్ సీజన్కి ముందే ఈ యొక్క అమౌంట్ అయితే మేము వేస్తున్నాం, రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులైతే పడబోతున్నట్లుగా ఆయనే స్వయంగా ప్రకటించడం కూడా రైతుల ఆనందానికి అవధులు లేవన్నట్లు వార్త కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. రైతు భరోసా స్కీమ్పై ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాది పంటలు వేయకముందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ప్రకటించింది. రాష్ట్రంలో ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల సాగు పనులు షురూ అవుతున్నాయి. ఈసారి ముందుగానే ఋతుపవనాలు ఎంట్రీ ఇవ్వడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధులపై కూడా ఆశలు పెంచుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ ముందుగానే డబ్బులు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు తెలంగాణ రైతాంగం. అయితే రైతు భరోసా స్కీమ్ నిధులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. రైతాంగానికి కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని, తెలంగాణ రైతులను కాపాడుకుంటూ ఇప్పటివరకు 35,000 కోట్లు జమ చేశామని చెప్పుకొచ్చారు. అయితే ఈ సంవత్సరం రైతు భరోసా డబ్బులను పంటలు వేయకముందే రైతుల ఖాతాలు జమ చేస్తామని చెప్పుకొచ్చారు. హుస్నాబాద్ మార్కెట్ కమిటీలో ఇటీవల మంత్రి తుమ్మల తెలంగాణ రైతు మహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన నేరుగా ప్రకటన చేశారు. రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే మానవాళికి కావాల్సిన అన్ని పంటలు పండించాలని చెప్పుకొచ్చారు. ప్రకృతి సిద్ధంగా సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలని సూచించారు. అప్పుడే మన ధాన్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వ్యవసాయ యూనివర్సిటీ వీసీ అలాగే ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, అనుభవం ఉన్న రైతుల ద్వారా నేర్చుకోండి. మన భూమికి ఏ పంట అవసరం, ఏ పంట వేస్తే అధికంగా ఆదాయం వస్తుందని చూసిన తర్వాతే పంటలు వేయండి. మనం ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. మనం ఇతర రాష్ట్రాలు అలాగే ఇతర దేశాలకు కూరగాయలు పంపించే స్థాయికి మన రాష్ట్రం రావాలని మంత్రి తుమ్మల కొంచెం విశ్వాసం వ్యక్తం చేశారు. సో ఈ రకంగా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. హుస్నాబాద్ అలాగే రాబోయే రోజుల్లో పచ్చని పాడి పంటలతో సస్యశ్యామంగా ఉండాలని ఆ రోజు తుమ్మల కాంక్షించారు. హుస్నాబాద్లో గోదాములు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. హుస్నాబాద్కి దగ్గరలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చే నెలలో ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. ఇక తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంకా నిధులు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎరువుల కొరత లేకుండా చూస్తామని, మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకొస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రైతు భరోసా నిధుల కోసం తెలంగాణ రైతాంగం ఆశగా ఎదురు చూస్తోంది. ఖరీఫ్ సీజన్ వచ్చేసింది కానీ ఇంకా పాత విడత నిధులే చాలామంది రైతులకు అందలేదు. ఇటు చూస్తే వానాకాలం మొదలైంది. పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తే బాగుండు, పెట్టుబడికి పనికి వస్తాయని కూడా భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. నిధుల విడుదలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు. ఆ వివరాలు రాష్ట్రంలో ఖరీఫ్ నాట్లు వేయడానికి ముందే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు చేస్తామని మంత్రి తుమ్మల స్వయంగా ప్రకటించడం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో రైతు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరొక వైపు ఇక రాష్ట్రంలో ఉద్యాన పంటలు, కూరగాయలు, పండ్ల సాగు చాలా తక్కువగా ఉందని కూడా మంత్రి తుమ్మల ప్రకటించారు. దీంతో వీటి కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వస్తుందని కూడా తెలిపారు. సో ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించే రైతు భరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేయడం నిజంగా తెలంగాణ రైతాంగాన్ని కొంచెం ఆనందంలో ముంచేసిందనంటే కనుక ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సీజన్కు ముందే ఖరీఫ్ సీజన్కు ముందే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయడం నిజంగా వారి ఆనందానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే
ఈ పెట్టుబడి సాయం అందిస్తూ వస్తోంది రైతు భరోసా నిధులు. మరో 10 రోజుల్లో 4 ఎకరాలకు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో కూడా నిధులు జమ చేస్తామని కూడా సాక్షాత్తు మంత్రి తుమ్మల వెల్లడించడం, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేయడం, ఇవి నిజంగా తెలంగాణ రైతాంగానికి నిజంగా వాళ్ళ ఆశలు ప్రతిఫలించేలాగా ఉన్నాయని చాలామంది చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 చొప్పున ఏటా పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి మరీ రైతులకు హామీ ఇచ్చింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ఏడాదికి 12,000 ఇస్తామని ఆ తర్వాత ప్రకటించింది. ఈ నిధులను ఎకరాకు 6,000 చొప్పున 2 విడతలుగా అంటే ఖరీఫ్ రబీ రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సుమారు 4,000 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే జమ చేసింది. తాజా ప్రకటనతో భూమి పరిమితిని పెంచడం ద్వారా మరింత మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందబోతున్నారు. అంటే దాదాపు 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఈ నిధులు జమ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది రాష్ట్రంలోని సన్నకారు చిన్నకారు రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి పంట పెట్టుబడులకు చేయూతనిస్తుందని ఆర్థిక రంగం నిపుణులు సైతం విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వానాకాలం రైతులు నాట్లు వేయకముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పుకొచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారని, ఆర్థిక సమస్యలు ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనంటూ మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన భరోసా కల్పించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు రాష్ట్రంలో గత 2 నెలల్లో కురిసిన అకాల వడగళ్ల వర్షాలతో 28 జిల్లాల్లో పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 41,361 మంది రైతులకు చెందిన 51,528 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లుగా అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న పంటలకి ఎకరానికి 10,000 చొప్పున, అలాగే 51.52 కోట్ల నష్టపరిహారాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేసినట్లుగా గణాంకాలు కూడా చెప్తున్నాయి. ఈ మేరకు 51.52 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వెల్లడించారు. ఒకవైపు పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేపడుతూనే మరోవైపు ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి అండగా నిలుస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నెలలో కురిసిన అకాల వర్షాలతో పంట నష్టంపై వారం క్రితమే నివేదిక సమర్పించారు. వీరికి మరో విడతలో నిధులు మంజూరు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారని అంటే కనుక ఖచ్చితంగా సీజన్ ప్రారంభానికి ముందే, ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ముందే రాష్ట్రంలో ఆగమనం అంటే ముందుగానే ప్రవేశించడం. సో ఈ క్రమంలో చినుకుపడ్డప్పుడే వెంటనే విత్తు నాటేలాగా రైతు సిద్ధపడిపోవడం. సో రైతు ముందుగానే రైతు భరోసా డబ్బులు, పెట్టుబడి డబ్బులు ముందుగానే ఇస్తే బాగుంటుంది ప్రభుత్వం అనుకున్నటువంటి ఈ తరుణాన రైతుల ఆకాంక్షలు ప్రతిఫలించేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం, సీజన్ ప్రారంభానికి ముందే రైతు భరోసా నిధులు వేయడం. ఎందుకంటే ఇప్పటికే తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు చూసుకుంటే కనుక సుమారుగా 35,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసాం వివిధ పథకాల ద్వారా. ఖచ్చితంగా తాము రైతాంగాన్ని ఆదుకునే పక్షపాతి ప్రభుత్వమే తప్ప వివక్ష చూపే ప్రభుత్వం కాదంటూ కూడా మరోసారి ఉద్ఘాటిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి నేడు రేపు అంటే ఎప్పుడులోగా అనేది కూడా ఆడిట్ కూడా వచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి. చూద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.